ఇక తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఈడీ అధికారులు అర్ధరాత్రి వరకు కూడా సోదాలు నిర్వహించారు. ఢిల్లీ నుంచి వచ్చిన 16 ఈడీ బృందాలు జూబ్లీహిల్స్ లోని పొంగులేటి నివాసంతో పాటు కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నిన్న తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు కూడా ఈ సోదాలు కొనసాగాయి. సిఆర్పీఎఫ్ బలగాల భద్రత నడుమ ఈడీ బృందాలు తనిఖీలు నిర్వహించారు. మొత్తం 16 చోట్ల ఈడీ సోదాలు జరిపింది. టీడీఎస్ స్కామ్ లో 650 కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఈడీ సోదాలు చేసింది. 3 బోగస్ కంపెనీల ద్వారా టీడీఎస్ లో అక్రమాలు జరిగాయని ఈడీ అంటుంది. మరి పొంగులేటి కుమారుడు హర్షరెడ్డికి సంబంధించినటువంటి రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీతో పాటు పొంగులేటి కుటుంబ సభ్యులకు చెందిన సంస్థల ఆర్థిక లావాదేవీలపైన కూడా ఆరా తీశారు. హర్షరెడ్డి ఆడిటర్ నుంచి ఈడీ అధికారులు వివరాలు సేకరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందినటువంటి ఫామ్ హౌస్ లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సైబరాబాద్ పోలీసులు ఫామ్ హౌస్ వద్ద గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ మరిన్ని వివరాలు అందిస్తారు. సునీల్, తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలతో పాటు తన కుటుంబ సభ్యులపై కూడా దాదాపు నిన్న 16 గంటల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు సోదాలు చేశారు. అర్ధరాత్రి 1 గంట వరకు సోదాలన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత కొన్ని కీలక డాక్యుమెంట్స్తో పాటు కొంత నగదును కూడా ఈడీ అధికారులు సీజ్ చేసినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. మొత్తం మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఎన్నికల ముందే, అసెంబ్లీ ఎన్నికల ముందే నవంబర్లో అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలతో పాటు తన కంపెనీ, తన కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా ఈడీ అధికారులు గతంలో సోదాలు చేశారు. అప్పట్లో దొరికినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ని బేస్ చేసుకుని ఈసీఐఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకున్నటువంటి ఈడీ అధికారులు నిన్న 6 గంటల నుంచి, ఉదయం 6 గంటల నుంచి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి 16 ప్రత్యేక బృందాలు 16 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. ఈ రోజు తెల్లవారుజామున అంటే 1 గంట వరకు సోదాలు అనేది కంటిన్యూగా కొనసాగాయి. సోదాలన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయాయి. కాబట్టి దొరికినటువంటి డాక్యుమెంట్స్ మొత్తం కూడా పూర్తిగా వెరిఫై చేస్తున్నారు. అయితే గతంలో రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన దాంట్లో విషయంలో టీడీఎస్ లో దాదాపు 650 కోట్లు మేరకు ఫ్రాడ్ జరిగింది, అవకతవకలు జరిగింది. దీంట్లో దాదాపు 3 బోగస్ కంపెనీలకు ఈ డబ్బులు మొత్తం కూడా దారి మళ్ళాయనేటువంటి ప్రధాన ఆరోపణల నేపథ్యంలోనే నిన్న ఏకకాలంలో అటు ఈడీ అధికారులు సోదాలు చేశారు. ప్రస్తుతం సోదాలన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయ్యాయి. నోటీసులు కూడా ఇచ్చినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. మరి ఎప్పుడు విచారణకు హాజరు కావాలనేది కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ తో పాటు బంజారాహిల్స్ తన కుటుంబ సభ్యులు, తన కూతురు స్వాప్ని రెడ్డితో పాటు తన కొడుకు హర్షారెడ్డి, అదేవిధంగా తన కంపెనీ రాఘవేంద్ర కన్స్ట్రక్షన్ సంబంధించిన కంపెనీ, దానికి సంబంధించిన ఓనర్స్, మేనేజర్స్, డైరెక్టర్స్ నివాసాల్లో మొత్తం 16 చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు సోదాలు చేశారు. మొత్తం ఇందో టీడీఎస్ లో జరిగినటువంటి అవకతవకల నేపథ్యంలోనే ఈ సోదాలు జరిగినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈడీ అధికారులు కొంత సేకరించారు. డాక్యుమెంట్స్ తో పాటు కొంత నగదును కూడా ఈడీ అధికారులు సేకరించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈడీ అధికారులు ఈ యొక్క సోదాలకు సంబంధించిన దానిపై కూడా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఇప్పుడు ఈడీ అధికారులు సోదాలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ నేతల్లో కొంత అలజడి కూడా రేపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఈ విధంగా చేయడం పట్ల అటు కాంగ్రెస్ నేతలు కూడా బగ్గుమంటున్నారు. కావాలనే కుట్రపూరితంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసుకుని ఢిల్లీ నుంచి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వము ఆధీనంలోనే ఈ రైడ్స్ చేస్తున్నారంటూ కూడా నిన్న కాంగ్రెస్ నేతలు, టీపీసీసీ చైర్మన్ గా ఉన్నటువంటి అటు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, చాలా మంది నేతలు కూడా నిన్న స్పందించిన తీరు కూడా మనం చూసాం. ఈ రోజు మరోవైపు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటివరకైతే స్పందించలేదు. మరి ఈ రోజు ఈడీ అది సోదాల గురించి సంబంధించిన దానిపై విషయాలపై మరి స్పందిస్తారా లేదా, మరి ఈడీ అధికారులు ఎప్పుడు నోటీసులు ఇచ్చారు, ఎప్పుడు రమ్మన్నారు, మళ్ళీ ఈ కేసు సంబంధించిన దాంట్లో అసలు ఏం కేసు ఏంటి, ఎందుకు సోదాలు చేయాల్సి వచ్చింది, వీటన్నిటి అంశాలపై ఈ రోజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి స్పందిస్తారా లేదా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. మరోవైపు ఈడీ అధికారులు కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలకు సంబంధించిన దానిపై కూడా ఒక పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. మధు, థ్యాంక్ యూ సునీల్.